ప్రతి ఒక్కరూ కేవలం మనుషులే కాదు, పశువులు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ఎంత ప్రయత్నించినా కానీ సంతోషం అనేది అది చేతిలోకి రావడం లేదు, చిక్కడం లేదు. కారణం ఏమిటంటే ఏదో ఒకటి వస్తే, ఏదో ఒకటి వచ్చి చేరితే మనం సంతోషంగా ఉండవచ్చు అని అనుకుంటున్నారే తప్ప ఊరికే కూడా సంతోషంగా ఉండొచ్చు కదా. నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు? ఊరికేనే చేతిలో ఏం పని లేకున్నా ఉన్నా. కాబట్టి సాధిస్తేనే మనం సంతోషంగా ఉండొచ్చు అని పీపుల్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సక్సెస్. సంతోషం సగం బలం అంటూనే ఆ బలాన్ని మనం ఏ విధంగా మన జీవితంలోకి తీసుకురావాలనే విషయంలో అనేక రకాలైనటువంటి ఊహలు, అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఉండడం వల్ల సంతోషము మనలోనే ఉందన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మన స్వరూపమే సంతోషం. వస్తువులతో కానీ వ్యక్తులతో కానీ మనం సంతోషాన్ని సాధించలేము. వ్యక్తులు ఎప్పుడు ఏం మారుతారో తెలియదు, వ్యక్తుల ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. దొరికిన ప్రతి ఒక్కటి, వస్తువైనా వ్యక్తి అయినా శాశ్వతంగా ఉండేది కాదు అన్న విషయం మనం తెలుసుకొని సంతోషాన్ని మనలోనే ఉన్నదన్న సంగతి గ్రహిస్తే అప్పుడు నిత్య సంతోషిగా మనం మారిపోతాం.